సో, ఈరోజైతే పందిరి చిక్కుడుకాయతో మంచి రెసిపీ చేయబోతున్నా. సో, ఎవరైతే పందిరి చిక్కుడుకాయతో అయితే చాలామంది చాలా రెసిపీస్ చేసుకున్నారు. బట్ ఈ టైప్ రెసిపీ చేసుకోలేదనుకుంటా. ఇప్పుడు ట్రై చేశారో లేదో నాకు తెలీదు. నా కాంబినేషన్ ఇది. నేను చేస్తా. సో, ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల అయితే మాకు మోటివేషన్ ఇంకా దొరుకుతుంది. సో యాహ్! లెట్స్ గో టు ద రెసిపీ. మీకు ఇంగ్రీడియెంట్స్ అయితే మొత్తం చూపించేస్తా. చాలా ఈజీ రెసిపీ. ఒక 10 మినిట్స్‌లో అయితే మీరు పటాపట చేసుకోవచ్చు. సో లెట్స్ గో చూపించేస్తా మీకు. సో మనకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఈ పందిరి చిక్కుడుకాయ అయితే మీకు తెలిసి ఉంటది. ఆ పందిరి చిక్కుడుకాయ నేనైతే క్లీన్ చేసుకొని అండ్ వాటర్ అయితే తీసుకున్నా. అండ్ కోకోనట్ కావాలి. అండ్ చిన్నగా చాప్ చేసిన కోకోనట్ కావాలి. గరం మసాలా ఉండాలి. కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, సాల్ట్ అండ్ పసుపు. అంతే. దీంతో అయితే మంచి హెల్తీ రెసిపీ అయితే చేసి చూపిస్తా. కర్రీ అలాగనేసి టేస్ట్ ఉండదనేసి కాదు. టేస్ట్ చాలా బావుంటది. టేస్ట్ చాలా బాగొస్తుంది గూడా. సో యాహ్! నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ టొమాటో అండ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కోకోనట్ అయితే గ్రైండ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే కోకోనట్స్ వేసుకుందాం. దెన్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ వేసుకుందాం. దెన్ టొమాటో వేసుకుందాం. దెన్ దీంట్లో ఒక 5 చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకుందాం. కొంచెం వాటర్ వేసి అయితే దీన్ని బాగా పేస్ట్ చేసుకుందాం గ్రేవీ కింద. పేస్ట్ అయితే ఎలా తయారు చేసుకోవాలి మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి అయితే పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ. అండ్ ఇప్పుడైతే ఈ మనకి పందిరి చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం పెద్దగున్నాయి కాబట్టి ఒక 2 స్లైసెస్ కింద అయితే వీటిల్ని చాప్ చేసుకుందాం. 2 భాగాలుగా అయితే చేసుకుందాం ఇవి. అప్పుడు కొంచెం మంచిగా కుక్ కూడా అవుతది. అండ్ ఇవి టేస్ట్ కూడా మసాలాస్ కూడా లోపల వరకు వెళ్తాయి. సో, అందుకే. సో, ఫస్ట్ కడాయి పెట్టుకున్నాం కదా! కడాయి పెట్టుకున్న తర్వాత అయితే మనం కొంచెం ఆయిల్ ఏసుకుందాం. సో, ఆయిల్‌లో అయితే మన చిక్కుడుకాయలు ఉందో, ఆ చిక్కుడుకాయలని మాత్రం ముందు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత గ్రేవీ కుక్ అయిన తర్వాత అయితే దాంట్లో వేసుకుందాం మనం. సో, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది మనకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఈ పందిరి చిక్కుడుకాయలనైతే వేసేద్దాం. వేసి కొంచెం బ్రౌన్‌గా అయితే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఆ కర్రీలో వేసినప్పుడు కూడా బావుంటది టేస్ట్ కాబట్టి. అండ్ దీనిపైన అయితే కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. అండ్ కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం. సో, కొంచెం పసుపు వేసైతే దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. సో, చూసారుగా మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. సో, ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే దీన్ని మనం వేరే ప్లేట్‌లోకి తీసుకుందాం. సో, ఇది మనకిప్పుడు ఒక 40-50% అయితే కుక్ అయిపోయింది. మిగతాది మనం గ్రేవీలో వేసినప్పుడు కుక్ అయిపోతుంది. సో, మళ్ళీ అదే హాట్ కడాయిలో అయితే కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. కడాయి ఎలాగో చాలా హాట్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ కూడా వేరంగా హీట్ అయిపోతుంది. సో, ఈ టైంలో అయితే మనం చిన్న చాప్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఏవైతే ఉంచుకున్నామో అది వేసుకుందాం. వీటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కింద ఫ్రై చేసుకుందాం మనం. సో, ఆ చిన్న కొబ్బరి చాప్ చేసిన కొబ్బరికాయ అయితే బ్రౌన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని కూడా ఒక 4, 5 సెకండ్స్ దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మన గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ అయితే వేసుకుందాం. సో, ఇప్పుడైతే దీన్ని కవర్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో, ఇప్పుడైతే మినిమమ్ ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేశా. వెయిట్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఆయిల్ అయితే ఎంత బాగా సెపరేట్ అయిపోయింది. సో, ఈ టైంలో కొన్ని మసాలాస్ అయితే వేసుకుందాం మనం. సో, ఫస్ట్ అయితే హోమ్‌మేడ్ గరం మసాలా. మీరు ఏ గరం మసాలా అనేవి యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ గరం మసాలా లేదంటే హోమ్ మేడ్ మసాలా. ఇదేమో కొంచెం కొరియండర్ పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసి
మనకి ఈ కర్రీకి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. సో, ఆ సాల్ట్ వేసి ఇప్పుడు మనకి పందిరి చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసి ఉంచుకున్నాం అవి వేసుకుందాం. సో, వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో, ఇది మీడియం టు హై ఫ్లేమ్‌లో ఇప్పుడు పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నా. సో, అందుకే ఇప్పటి వరకు వాటర్ గీటర్ ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. సో, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక 1 ½ లేదా 1 గ్లాసుడు అయితే మనము వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్, హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసి దీన్ని కలుపుకుంటున్నా. అండ్ కలుపుకున్న తర్వాత అయితే దీన్ని ఒక 10 మినిట్స్ గురించి అయితే కవర్ చేసుకుందాం. సో, ఈ 10 మినిట్స్‌లో కొంచెం ఫ్లేమ్ కూడా పెంచుకుందాం. ఫ్లేమ్ పెంచుకొని 10 మినిట్స్ చేస్తే ఆ 50% ఏదైతే మనకి పందిరి చిక్కుడుకాయలు ఉన్నాయో అవైతే బాగా కుక్ అయిపోతుంది. సో, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో, మీరైతే చాలా రకాలు ఇది పందిరి చిక్కుడుకాయతో చాలా రకాలుగా రెసిపీస్ చేసిపోయి ఉంటారు. సో, ఐ థింక్ ఎప్పుడు మీరు ఇది ట్రై చేయలేదనుకుంటా. ఇదైతే ట్రై చేయండి. సో, మన రెసిపీ అయితే అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్ కవర్ చేసా. అండ్ మొత్తం బాగా కుక్ అయ్యేసి అయితే ఉడికిపోయాయి. సో, ఇదండి. సో, ఆ కోకోనట్ మంచి స్వీట్‌నెస్ ప్లస్ స్పైసీనెస్, గ్రీన్ చిల్లీ వేసాం, రెడ్ చిల్లీ ఏసాము. సో, ఆ స్పైసీనెస్ చాలా బావుంటది. ఎప్పుడైనా అలా ట్రై చేసుకొని తినండి. వేరే రెసిపీ అయితే మర్చిపోతారు. ఎప్పుడో చిక్కుడుకాయలు తెచ్చుకున్న మళ్ళీ ఈ రెసిపీయే మీరు ట్రై చేస్తారు. సో, ఇదే ఈరోజు రెసిపీ. చూడండి, ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. సో, గైస్, ఆహ్, రెసిపీ అయితే అయిపోయింది. చూపిస్తా మీకు. సో, ఈ రెసిపీని రోటీ, పరాఠా, రైస్ దేనితో అయినా ట్రై చేయండి. చాలా బావుంటది. సో, ఇదైతే రెసిపీ. రెసిపీ అయితే ఈ రోజుకి సింపుల్ రెసిపీ. బికాజ్ శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ వెజ్ చూపించడానికి ట్రై చేస్తున్నా. సో, వెజ్ చూపిస్తా. అలాగనేసి నాన్ వెజ్ రాదనేసి ఏమేం కాదు. నాన్ వెజ్ రెసిపీ కూడా వస్తుంది సండే. ఆ టైప్‌లో తీస్తా. సో, ఇదే మంచి మంచి ఎలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు చేసిన ఒక్క పని ఏంటంటే చిన్న పని. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోస్ ఏవైతే నెక్స్ట్ వస్తాయి అది ఫస్ట్ మీ దగ్గరికి చేరుకుంటాయి అండ్ మీరు చూడవచ్చు మంచి మంచి రెసిపీస్ అండ్ యూనిక్ రెసిపీస్ ఏవైతే నేను కాంబినేషన్‌లో తయారు చేస్తుంటా. సో, ఆ రెసిపీస్‌ని ట్రై చేయండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బీ సేఫ్ అండ్ ఓకే. టాటా.